రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. సభ ముందుకు కాళేశ్వరం కమిషన్ నివేదిక, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్న ఉత్తమ్. ప్రెజెంటేషన్ కు అవకాశం ఇవ్వాలన్న బీఆర్ఎస్, వాస్తవాల్ని ప్రజల ముందుంచుతామని ప్రకటన. 15 రోజులు సభ నిర్వహించాలన్న హరీష్. యూరియాపై అసెంబ్లీలో చర్చ పెట్టాలి. కొరతకు కారణం కేంద్రమో రాష్ట్రమో తేల్చాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామంటున్న బీఆర్ఎస్. మెదక్ నిజాంపేటలో యూరియా కష్టాలు. పీఏసీఎస్ దగ్గర రైతుల పడిగాపులు. సరిపడా యూరియా ఇవ్వాలంటూ డిమాండ్. సత్తెనపల్లిలో అర్ధరాత్రి పోలీసుల దాడులు. పేకాటాడుతున్న 15 మంది అరెస్ట్. 2 లక్షలకు పైగా నగదు, 20 మొబైల్ ఫోన్లు స్వాధీనం. కూటమి సర్కార్ బలంగా ఉండాలి, అవగాహనతోనే మాట్లాడుతున్నానన్న పవన్. దసరా తరువాత త్రిశూల్ పేరుతో పార్టీ సభ్యత్వాలు. బాసర దగ్గర తగ్గిన గోదావరి ఉధృతి. ఇంకా నీటిలోనే 2 లాంచీలు, కాటేజ్. వరదకు కూలిన గంగమ్మ విగ్రహ ప్రహారీ గోడ. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి. ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. మెదక్ జిల్లాలో మంజీరా నది ఉధృతి. సింగూరు ప్రాజెక్టు నుంచి నీరు విడుదల. ముంపులోనే 7 పాయల వనదుర్గమాత ఆలయం. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. 6 గేట్లెత్తి దిగువకు నీరు విడుదల. అవుట్ఫ్లో 2,26,000 క్యూసెక్కులు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద. 22 గేట్లెత్తి దిగువకు నీరు విడుదల. ప్రస్తుత నీటి మట్టం 586 అడుగులు. భద్రాచలం దగ్గర నిలకడగా గోదావరి. ప్రస్తుత నీటి మట్టం 47 అడుగులు. కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక. 175 గేట్లెత్తి సముద్రంలోకి నీరు విడుదల. లంక గ్రామాలు అప్రమత్తం. వెలుగోడులో వినాయక శోభాయాత్రకు అనుమతి. పిఎస్ నుంచి విగ్రహంతో ర్యాలీ. 2 వర్గాలకు సర్ది చెప్పిన పోలీసులు. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్. గణేశుని నిమజ్జన ఏర్పాట్లపై ఆరా. శాంతియుతంగా వేడుకలు జరుపుకోవాలని సూచన. 25% గణనాథుల నిమజ్జన ప్రక్రియ. హుస్సేన్ సాగర్ దగ్గర నిమజ్జనానికి ఏర్పాట్లు. భారీగా పోలీస్ బందోబస్తు. ములుగు జిల్లాలో అక్రమంగా కలప రవాణా. 20 దుంగలు పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు. వాహనం సీజ్, డ్రైవర్ పరారీ. కోసిగిలో వర్షాలకు కుళ్లిపోయిన పంట. రోడ్డు పక్కన పడేసిన రైతు. సర్కార్ ఆదుకోవాలంటూ ఆవేదన. చైనాలో మోదీ మేనియా. ప్రధానికి రెడ్ కార్పెట్ స్వాగతం. ఆకట్టుకున్న భారతీయ నృత్యాలు. యెమెన్ సనాలో ఇజ్రాయెల్ దాడులు. హుతీల ప్రధాని అహ్మద్ అల్ రహవీ మృతి. 12 మంది మంత్రులు కూడా హతం.